ఎన్జీఎస్ నిధులతో సుమారు 45 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభించడం జరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఇంటింటికి తిరుగుతూ ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందుతాయని అడిగి తెలుసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడులోని సీఎం చంద్రబాబు నాయుడు తలపెట్టిన సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ యార్లగడ్డ వెంకట్రావుతో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి పాల్గొని ఇంటింటికి వెళుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా అని అడిగి తెలుసుకుని వివరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ ప్రజలు ఎక్కువ మంది ఇళ్ల స్థలాలు కావాలని అడుగుతున్నారని తెలిపారు. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని హామీ ఇచ్చారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా త్వరలో నెరవేరుస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నాతో పాటు మంత్రి గొట్టిపాటి రవి సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్కేపాడులో 1,25 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్లు వేయడం జరిగిందని అన్నారు. రూరల్ మండలం గ్రామాలైన ఎన్కేపాడు, రావర్పాడు, ప్రసాదంపాడు గ్రామాలను ప్రత్యేకంగా చేస్తానని పేర్కొన్నారు. రావర్పాడు, ప్రసాదంపాడు, ఎన్కేపాడు గ్రామాల్లో నాకు ఎక్కువ మెజార్టీ వచ్చిందని గుర్తు చేశారు. విజయవాడ రూరల్ గ్రామాల్లో 25% మెజార్టీ ఎక్కువగా వచ్చిందని, రాబోయే రోజుల్లో ఈ గ్రామాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి విజయవాడ మున్సిపాలిటీలో కలిపే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కృష్ణానది పక్కనే ఉన్న కృష్ణా జలాలు తాగలేని పరిస్థితి ఇక్కడ నెలకొందని, ఇప్పుడు ఇక్కడ త్రాగునీరులో టీడీఎస్ ఎక్కువగా ఉన్నందువల్ల ప్రజా ఆరోగ్యం క్షీణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారిగా ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నారని తెలిపారు. గోతులు పూడ్చే దిక్కుమాలిన కార్యక్రమాన్ని గత ప్రభుత్వం మాకు అప్పచెప్పిందని ఆరోపించారు. 1-2 గ్రామాల తప్ప నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో రోడ్లు కంప్లీట్ చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని, స్వతంత్రం వచ్చిన తర్వాత అంతా దిక్కుమాలిన పరిపాలన ప్రజలు చూడలేదని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేరుస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తలసరి ఆదాయాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. అమరావతిని మార్చాలని ఎన్నో కుతంత్రాలు జగన్ పన్నాడని, అమరావతిని చంద్రబాబు నాయుడు కని విని ఎరుగని అద్భుతమైన రీతిలో నిర్మిస్తారని తెలిపారు. రాబోయే 2 సంవత్సరాల్లో అమరావతి పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గన్నవరం బ్యూటిఫికేషన్ పనుల్లో భాగంగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని, ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. గన్నవరం కాన్స్టిట్యూన్సీ తిరుగుతాం. నేను స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్ఆర్ఎస్ తోటి దాదాపు 45 లక్షల రూపాయల సీసీ రోడ్డు ప్రారంభించాము. మిగతా కార్యక్రమాలు తిరుగుతా ఉన్నాం, ఇంట్లో తిరుగుతున్నాము. సంవత్సరం పరిపాలనలో మనం ఇచ్చిన పథకాలన్నీ కూడా అడుగుతున్నాం. అన్నిటి కూడా అందుతున్నాయి లేదని, అమ్మఒడి కానీ, తల్లికి వందనం కానీ, మిగతా పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా అందుతున్నాయి అన్నారు. ఎక్కువగా హౌస్ సైడ్స్ కావాలన్నారు, వాటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. మనం ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో అన్నింటిని కూడా తప్పకుండా నెరవేరుస్తాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో హౌస్ సైడ్స్ ఎక్కువ అడుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. వాటి మీద కూడా తగిన అధికారులు చెప్పాం, ఎంతమందికి అవసరం ఉంటుందో చూడమని చెప్పి. చూసిన తర్వాత ప్రభుత్వం తొందరలోనే హౌస్ సైడ్స్ ప్లాన్ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా హౌస్ సైడ్స్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ గ్రామంలో 1,28 లక్షల రూపాయలు పెట్టి రోడ్లు వేయడం జరిగింది. గత ప్రభుత్వం ఇదే రోడ్డు మన కూర్చొని రోడ్ని ఒక పక్క 4 అడుగులు ఎక్కువ, పక్క 4 ఫ్లవర్లు ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలంటే దీని నిధులు మాట్లాడని పరిస్థితి. అలాగే రైల్వే ట్రాక్ పక్కన 63 లక్షలు శాంక్షన్ చేస్తే రైల్వే డిపార్ట్మెంట్ తో ఇబ్బంది వల్ల రోడ్డు వేయలేకపోయాం. రాబోయే కాలంలో ఎన్కేపాడు కానీ, ప్రసాదంపాడు కానీ, రావర్పాడు కానీ స్పెషల్ గా వస్తాను ఎన్నిక ముందు చెప్పా. ఈ గ్రామాల్లో రావర్పాడులో కానీ, ప్రసాదంపాడులో కానీ అయితే మాకు వచ్చిన మెజారిటీ కన్నా ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు తక్కువైన పరిస్థితి. ఈ గ్రామం నుంచి కూడా అత్యధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీ పెట్టినాకు వచ్చిన పరిస్థితి. అలాగే నిర్మాణం విజయవాడ రూరల్ మండలంలో రాష్ట్రంలో 16% 2 పార్టీల మధ్య వ్యత్యాసం ఉంటాయి. నా గన్నవరం మండలంలో 8% వచ్చినా, బాపులపాడులో 9% వచ్చినా, ఊటూరులో 3-4% వచ్చినా, ఇక్కడ విజయవాడ రూరల్ మండలంలో 25% నాకు మెజార్టీ వచ్చిన పరిస్థితి. దాదాపు 20,000 మెజార్టీ, 19,973 మెజార్టీ ఇచ్చిన రూరల్ మండల ప్రజలకి ఎంత చేసినా తక్కువే. అలాగే విజయవాడ రూరల్ మండలంలో ఉండి, విజయవాడ టౌన్ లో భాగంగా ఉండి సిఆర్డీఏ ట్యాక్స్లు కానీ, హౌస్ ప్లాన్ కానీ అన్ని ట్యాక్స్లు విజయవాడ నగర పౌరులతో పాటు కడతా ద్వితీయ శ్రేణి పౌరులాగా ఈ 9 గ్రామాల ప్రజలు బతికే పరిస్థితి నాకు నచ్చట్లే. దాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లా. విఎంసీతో చాలా సార్లు సంప్రదింపులు జరిపినా వాళ్ళు నీళ్ళు ఇస్తాకి రెడీగా లేరు. అవసరమైతే విఎంసీలో కలిపేసైనా వచ్చే శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మున్సిపల్ మినిస్టర్తో కూడా మాట్లాడి విఎంసీలో కలిపైనా ఈ నీటి సమస్యను తీర్చాల్సిన అవసరం ఉంది. టీడీఎస్ ఎక్కువ ఉండటం వల్ల టోటల్ డిజాల్వెన్సీ 2,000-3,000 ఉన్న పరిస్థితి. వీటి వల్ల చర్మ వ్యాధులు కానీ, గుండె జబ్బులు కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఈ ప్రజలు పెట్టుకోవడం చాలా బాధాకరం. పక్క కరెన్సీ నగర్లో కృష్ణా వాటర్ తాగుతా, మేము ద్వితీయ శ్రేణి పౌరులకు ఇలా ఉండటం బాధాకరం. దీన్ని పరీక్షించే బాధ్యత తీసుకుంటాం. ప్రజల వద్దకు పాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 95లో, అంతకుముందు వరకు కిలో బియ్యం పథకం పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళింది కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి తర్వాత అయిన వెంటనే ప్రజల పాలన పెట్టి, ఆ తర్వాత మళ్ళీ 30 సంవత్సరాలకి
ప్రజావేదిక పాలన ఎమ్మెల్యేలని సాక్షాత్ ముఖ్యమంత్రి వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ ముఖ్యమంత్రి కూడా 12 మాసాల్లో 12 సార్లు ఇచ్చి గౌరవ మంత్రులందరూ తిరిగి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు అందరూ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి. అలాగే గోతులు పూడ్చే దిక్కుమాల కార్యక్రమానికి ప్రభుత్వం మాకు అప్పచెప్పింది. గతంలో ఏ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, ఎవరున్నా వాళ్ళు రోడ్లు కొత్తగా వేశారు తప్ప గత ప్రభుత్వం అభివృద్ధి గాలి కుదిలేసి 1950 తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసి పాలన అస్తవ్యస్తం చేసి గుంటలు పూడ్చే కార్యక్రమం మా ప్రభుత్వం కాబట్టి ఆ గుంటలు పూడ్చే కార్యక్రమం తీసుకున్నాం. గన్నవరంలో కూడా 4-5 ఊళ్ళు, లేదా మానికొండ దగ్గర ఆంజనేయ గుడి దగ్గర, అలాగే సెంగనగూడెం దగ్గర 3-4 గ్రామాల్లో దావాజీ గుడి దగ్గర మిగతా అన్ని గుంటలు పూడ్చాం. రాబోయే కాలంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తే తల్లి వందనం కూడా ఇచ్చిన పరిస్థితి. రాబోయే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కానీ చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు గారు నిరంతరం కష్టపడే పరిస్థితి. మనస్ఫూర్తిగా తెలుగు ప్రజల తరఫున మన అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే అమరావతి పట్టణం మారుద్దామని చాలా ప్రయత్నాలు చేసి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంచు కూడా కదలకపోయాడు. సర్వశక్తులు 5 సంవత్సరాలు రాజధాని మారుద్దామని పెట్టి పాలనని గాలి కుదిలేత ప్రధాన కారణం అమరావతిని మారుద్దామని చేసిన దుస్సాంప్రదాయం నేను భావిస్తున్నా. అమరావతి పట్టణానికి 59,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. రాబోయే కాలంలో 2-2.5 సంవత్సరాల్లో అమరావతి పట్టణం ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అవబోతుంది. ఇంక ఎవరు ముఖ్యమంత్రి అయినా ఫ్యూచర్ లో కనీసం రాజధాని మారుద్దామన్న ఆలోచన కాదు కదా, కళ్ళలో కూడా ఆలోచించే పరిస్థితులు